వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. నిన్ననే గ్యాస్ సిలిండర్ దాదాపుగా ఒక 900 రూపాయల వరకు పెరగడం అనేది జరిగింది. సో ఇప్పటి వరకు 900 రూపాయలు అనేది 953 అనుకుంటాను, 53. సో అది దాదాపు 3,000 రూపాయలు దాటడం అనేది జరిగింది. సో 993 అంటే 1,000 రూపాయలు కమర్షియల్ గ్యాస్ మీద పెరగడం అనేది జరిగింది. సో ఈ 1,000 రూపాయలు పెరిగితే మళ్ళీ ఇక్కడ మధ్య తరగతి వాళ్ళు కావచ్చు, తర్వాత హోటల్ వాళ్ళు కావచ్చు, తర్వాత చిన్న చిన్న బండ్లు పెట్టుకునే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఒక రకంగా ఇది పెద్ద ఎఫెక్ట్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క ఎఫెక్ట్ అనేది ఇప్పుడు పెట్రోల్ డీజిల్ పైన, సో పెట్రోల్ డీజిల్ పైన కూడా పెంచుతారా అని చెప్పేసి కూడా టాక్ వినిపిస్తుంది. సో నిన్న ప్రకటనలో పెట్రోల్ డీజిల్ గృహ వినియోగ గ్యాస్ ధరలో మార్పులు ఉండదని కేంద్రం తెలిపింది. కానీ మరికొన్ని రోజుల్లో వీటి ధరలు పెంపును కొట్టి పరేయలేమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వివరించాయి. లీటర్ పెట్రోల్ డీజిల్ పై సుమారు 4 నుంచి అంటే పెట్రోల్ పైన ఒక 4 రూపాయల నుంచి 5 రూపాయలు, సో ఇక్కడ డీజిల్ పైన కూడా 4 రూపాయల నుంచి 5 రూపాయలు పెంచే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుందని చెప్తున్నారు. సో డీజిల్ పై సుమారు 4 నుంచి 5 వరకు పెరగచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే 50 వరకు డొమెస్టిక్ ఎల్పిజి బండపై దాదాపుగా ఎల్పిజి అంటే మనం ఇంట్లో వాడతాం కదా, దానిపైన 40 రూపాయల నుంచి 50 రూపాయలు పెంచే అవకాశాలు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుందని చెప్పేసి అంటున్నారు. సో పెరుగుదల ఉంటుందని వివరించాయి. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల ప్రతిపాదనలు లేవని ఇటీవల కేంద్రం వెల్లడించింది. కానీ పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తత ధరలు పెరగక తప్పడం లేదనే అభిప్రాయాలని ప్రభుత్వ వర్గాలు వ్యక్తం చేశాయి. అయితే ద్రవ్యోల్బణం పతనం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ధరలు పెంచాలని, ఎప్పటి నుంచి పెంచాలనే అంశంపై కేంద్రం ఇప్పటి వరకు ఒక క్లారిటీ ఇవ్వలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మొత్తానికి ఈ 1,000 రూపాయలు పెంచడం అనేది హోటల్ బిజినెస్ కి మాత్రం పెద్ద దెబ్బ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కమర్షియల్ గ్యాస్ పంపిణీపై కేంద్రం ఆంక్షలు విధించింది. ఫలితంగా మార్కెట్లో ఏర్పడిన కొరతతో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు వంటివి గ్యాస్ సమకూర్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా హోటళ్లు, రెస్టారెంట్ రెట్టింపు ధరలకు గ్యాస్ బండాలని కొనుగోలు చేస్తున్నారు. సుమారు 2,000 సిలిండర్ దాదాపుగా 4,000 దాకా ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కేంద్రం మరో 1,000 రూపాయలు సుమారు 40% పెంచడంతో బ్రోకర్లు ధరలు మరింత పెంచే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఒకసారి మళ్ళీ ఆలోచించుకుంటే బాగుంటుంది. అండ్ సరే ఇప్పుడు పెంచినా కూడా బ్లాక్ లో వీళ్ళు 4,000, 5,000 పెట్టి కొంటున్నారు. సో ఈ బ్లాక్ ధరలను, బ్లాక్ మార్కెట్ దందానైనా సరే ఆపే ప్రయత్నం చేస్తే పెంచినా కూడా అంత ఎఫెక్ట్ అయ్యే అవకాశం, ఎందుకంటే 3,000 రూపాయలు ఇప్పుడు 4,000, 5,000కి మార్కెట్ లో కొంటున్నారు. అట్లీస్ట్ ఆ బ్లాక్ మార్కెట్ దందాన్ని అరికట్టినా కూడా హోటల్ బిజినెస్ లకు అయితే అంత పెద్ద ఎఫెక్ట్ పడదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ మరి ఎన్నికలు ముగిసిన తర్వాత రేట్లు పెంచుతారని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్పినా అదే విధంగా పెంచారు. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కూడా పెంచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. చూద్దాం మరి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిన విషయం. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మిస్టేక్ అందామా, లేకపోతే యుద్ధాల కారణంగా ఈ విధంగా వస్తుంది, యుద్ధాల కారణంగా ఎఫెక్ట్ అయిందని చెప్పేసి అందామా అనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.